అయ్యా, అవి నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులయ్యా. నువ్వు వీటికి ఏ పేరు పెట్టినా నాకు మాత్రం ఇవి వసూలు చేసినా అసలు చక్రవడ్డీ డబ్బులే. బా సింహాచలం గారు, ఏంటండి మీరు చేస్తుంది? వడ్డీ వ్యాపారం. సింహాచలం గారు, వ్యాపారం చేయండి, తప్పు కాదు. కానీ మనుషుల్ని ఇలా మానసికంగా హింసించడం కరెక్ట్ కాదు. నా డబ్బులు నాకు ఇచ్చేయమని అడుగుతున్నాను, అది కూడా మానసికంగా హింసించడమేనా? ఇది మరీ బాగుంది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా నన్ను మానసికంగా హింసిస్తుంది మీరు. అది అర్థం చేసుకోండి ముందు. అయినా ఈ ఉపోద్ఘాతాలు ఎందుకు పనికిరాని స్పీచ్లు ఎందుకులే గాని, ఇంతకీ తమరు డబ్బులు తెచ్చారా లేదా? సార్కి ఫోన్ చేసి చెప్పాను కదమ్మా, డబ్బులు తేవాలి కదా. నువ్వు ఎక్కడ డబ్బు? సింహాచలం గారు, డబ్బులు మీకు ఇవ్వడానికి వారం పడుతుందని టైం కావాలని అడిగాం కదండి. అయినా కూడా మీరిలా ఇబ్బంది పెట్టడం సరికాదండి. సరిబేసీలు చూసుకొని లెక్కలు చుట్టానికి నేనేమీ లెక్కల మాస్టర్ని కాను, వడ్డీ వ్యాపారిని. మీరడిగిన టైములు గట్రా ఇచ్చుకుంటూ పోతే బొచ్చట్టుకొని వీధులెమ్మట అడుక్కు తినాలి. అది కాదు సింహాచలం గారు, ఈ టెన్షన్ వల్లే మా బావగారికి జ్వరం వచ్చింది. తన పరిస్థితి ఇప్పుడేం బాగోలేదండి. అర్థం చేసుకోండి సింహాచలం గారు. అంటే ఇప్పుడేంటి, మీ బావగారికి జ్వరం రావడానికి కారణం నేనే అంటారా? అయినా నేనేమైనా పిలిచి కోట్లు పాడైపోతున్నాయి అప్పు తీసుకోమని మీ బావగారిని అడిగానా? ఆయనేగా షూరిటీ ఉంటాను, మా ఫ్రెండ్కు అప్పు ఇవ్వండి అని నా దగ్గరకు వచ్చాడుగా. ఆ ఫ్రెండ్ తిరిగి ఇస్తాడా లేదా అని చూసుకోకపోవడం ఎవరి తప్పు? అది కూడా నా తప్పేనా? ఒక చోట సంతకం పెట్టాలి అంటే ఏ కాగితం మీద సంతకం పెడుతున్నామో దాని భవిష్యత్ ఏంటో చూసుకుని పెట్టాలి. చిక్కురాతతో స్టైల్గా సంతకం పెట్టడం కాదు నేర్చుకోవడం, సంతకం పెడితే ఆ వచ్చే చిక్కేందో తెలుసుకోవాలి. అంతేగాని అంతా అయిపోయాక నమ్మినోడు మోసం చేశాక జ్వరం వచ్చింది, డబ్బుకి కరువు వచ్చింది అంటే ఇక్కడ నా బతికేమైపోవాలా? అట్లాంటివేమీ నా దగ్గర కుదరవులే గాని ముందు నా డబ్బు నాకు కట్టండి. అప్పటి వరకు నా పద్ధతి ఇంతే. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు అంటే మీకు అర్థం కావడం లేదా? అర్థం చేసుకోను అంటున్నాను కదమ్మా, అది మీకు అర్థం కావట్లేదా? సేటు గారు, ఇవేనండి మెరుగు పెట్టాల్సిన నగలు, ఒకసారి చూసుకోండి. సరేనమ్మా. అన్నయ్య, అయ్యో సేటు గారు, నగ విరిగిపోయిందేంటండి? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. బంగారం అయితే ఇలా విరగదే. ఎందుకో ఈ బంగారం నాకు అనుమానంగా ఉంది. అయ్యో, ఇది మరీ అనుమానించే బంగారమేం కాదండి. మా ఇంట్లో బంగారం 4 తరాలుగా మా కుటుంబంలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఆర్నమెంట్స్ అండి ఇవన్నీ. కావచ్చు, కానీ ఇది మాత్రం ఒరిజినల్ గోల్డ్ కాదమ్మా, రోల్డ్ గోల్డ్.
సేటు గారు ఒకసారి సరిగా చూడండి. ఇవి రోల్డ్ గోల్డ్ అయ్యే ఛాన్సే లేదు. వీటిని ఎప్పుడూ మేము బయట కూడా తీయలేదు. వేరే ఎవరికి ఇవ్వను కూడా లేదు. అలాంటప్పుడు రోల్డ్ గోల్డ్ ఎలా అవుతాయి? సార్జీ, మీరు ఆ నమ్మకంతో ఉన్నారు, కానీ వాస్తవం కళ్ళ ముందే కదా ఉంది. ఇది పక్కా రోల్డ్ గోల్డ్. ఇలా ఎలా జరుగుతుంది? అక్క, ఇదంతా మాయలాగా ఉందక్క. మాయగా ఉండటం కాదు ఆనంద, మాయ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది కదా. అత్తయ్య గారు, అది ఏయ్, అత్తయ్య గారు అని మెల్లిగా నసుగుతావే, దానికి ఆన్సర్ రావట్లేదా? ఏం చెప్పాలో ఎందుకలా ఆలోచిస్తున్నావు? నగల పెట్టే ఆ రోజు నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా? అవునండి. మరి నగలు గిల్ట్గా ఎలా మారాయో నీకే కదా తెలియాలి. సమాధానం చెప్పకుండా నీళ్లు నవ్వుతావే. సమస్య శరణ్య మెడకి పూర్తిగా చుట్టుకోకముందే నేనే నిజం చెప్పేస్తే మంచిది. చెప్పు.